లచ్చి ఇవాళ జిలేబీలు చూస్తుంటే నా నోరు జీ జీ అంటుంది. ఒకటెట్ట వద్దు మామా, ఇవాళ కొత్త మేనేజర్ గారు వస్తున్నారు. ఆ తిన్నాకే మనం తినాలి. ఇల్లసే కొత్త మేనేజర్ అట్టి పప్పు రేట్ అట్టి ముందు మనం రుచి చూసిన తర్వాత నేను ఎవరన్నా తినాలి. నా లచ్చి గది, నా బుచ్చి గది, నా పిచ్చి గది. మామా కాస్త జోరు తగ్గించు, అయ్యగారు గుర్రం మీద ఉన్నారు. అయ్యగారి సంగతి నాకు తెలిసిలేవే. అయ్యగారు మందు మీద ఉన్నారనుకో నాకు కేకలేస్తారు, మంచిగా ఉన్నారనుకో నెత్తినెక్కించుకుంటారు. అది అలవాటే కడితే ఏ నువ్వు అట్టే కొరుక్కవే, నేటే కొరుకుంటా. కొరుక్కో ఇంకోటి కొరుక్కవే. నమస్కారం అండి. ఎవరా నువ్వు? ఎందుకు వచ్చావు? నేను శేఖర్నండి. 6 గంటలకి నన్ను టీకి రమ్మన్నారు కదండి. ఓ కరెక్ట్ గారు, మళ్ళీ టైంకి వచ్చావు. అది సరే, ఏమిటి అవతారం? ఎక్కడ జలకాలాడావా, వసంతాలు తలుచుకున్నావా? ఇలాగైనా బాసును చూడడానికి రావడం? నేను టైం చేరాలని తొందరగా వస్తున్నానండి. ఎవరో అమ్మాయిలు కారు స్పీడ్ గా డ్రైవ్ చేసి నా బట్టలని ఖరాబ్ చేశారు. ఇంకా నయం బట్టలతో వదిలిపెట్టారు, కారు బాడీ మీదుగా పోనీలేదు. ఈ కాలం ఆడపిల్లలకు ప్రాబ్లం అయిపోయారు. చూపులు కుర్రాళ్ళ మీద, ఆలోచనలు ఆకాశం మీద. మరండి ఆ అమ్మాయి డాడీ ఆయన మాటలు నమ్మకండి డాడీ, నేనేం చెయ్యాలని చేయలేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అది కాదు డాడీ, మేము మామూలుగానే వెళ్తున్నాం, ఈయన కారు అడ్డంగా వచ్చారు. నన్ను రోడ్డు మీద సత్కరించిన అమ్మాయి ఈవిడేనండి. నువ్వటమైన బట్టలు ఖరాబ్ చేసింది నీకేమైనా బుద్ధుందా? ఏమండి, పాడైపోయిన బట్టలు బాగు చేసుకోమని జేబులో 2 రూపాయలు పెట్టి మరీ వెళ్ళారండి. బేష్, మా అంతస్తుకు తగ్గట్టే ప్రవర్తించింది. ఏమైనా పులిబిడ్డే. సరే, ఈయనెవరో నీకు తెలుసమ్మా? ఎవరు డాడీ? మన ఫ్యాక్టరీలో కొత్తగా అపాయింట్ చేసిన మేనేజర్, పేరు శేఖర్. నమస్కారం అండి. నమస్కారం అండి. సరే సరే, ముందు వాష్ బేసిన్ చూపించు, మొహం రిపేర్ చేసుకుంటా. టీక్ టైం అయింది. అలాగే డాడీ. పర్వాలేదు, ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. చూడండి, మీరేమనుకోకపోతే ఒక్క మాట. ఏమిటది? 2 రోజులకు ఒకసారైనా మీరు వచ్చి ఫ్యాక్టరీ వ్యవహారాలు స్వయంగా చూసుకుంటుంటే. నేనా? నో నో నో. ఆ వర్కర్లను చూస్తుంటే నాకు తేళ్లు జరులు బాకినట్టుంటాయి. వాళ్ళతో పడలేక తల బొప్పి గట్టి ఈ విసికి అలవాటు పడ్డాం. అయినా ఈ వ్యవహారాలు నేను చూసుకున్నట్టుంటే నువ్వెందుకయ్యా? నిన్ను మేనేజర్గా పెట్టింది ఇవన్నీ సరి చేయడానికే. ఇదిగో లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. ఈ హర్తాళ్ళు స్ట్రైకులు లేకుండా ఒక దారిలో పెట్టగలిగావా సరే సరే, లేదా ఫ్యాక్టరీ అని అవతల వారేస్తా. అమ్మితే మనకే నష్టం అండి. నాకేం నష్టం అయ్యా? కొన్నప్పటికీ ఇప్పటికి ధర 10 రెట్లు పెరిగింది. వీళ్ళ కాళ్ళ వేళ్లబడి బదిలాడకంటే అదే మంచిది. అంత అవసరం నాకు ఇప్పట్లో కనిపించడం లేదండి. గోటితో పోయేదానికి గొడ్డలెందుకు, కానీ ఆ విషయం నాకు వదిలేయండి. సరే, ఏమైనా కొట్టిగా బాటు. అదే నాకు అలవాట్లేదండి. నిజమేనా? బాలేవా? మొత్తానికి నా శిష్యురాలికి మంచి సంబంధమే చూశాను. వారి దేవురండి? అబ్బాయి హైదరాబాద్ లోనే బిఎస్సి చదువుతున్నాడమ్మా. పేరు మోహను. ఈ పరీక్షలు అయిన తర్వాత పిహెచ్డికి ఫారిన్ పంపించాలనుకుంటున్నారట. వారికి ఆస్తి మాత్రం ఉందో? ముందు ఆ సంగతి చెప్పండి అవధాని గారు. మేనల్ని కాదన్నామని కాబోలు ఈ ఎత్తి పొడుపులు. మీరు చెప్పండి అవధాని గారు. వారి తాత ముత్తాతలు పెద్ద జమీందారులు. మన ప్రభుత్వం ధర్మమా అని జమీలు పోయిన దర్జాలకేం లోట్లేదు. బాగా ఆస్తి పరులనే వినికిడి. అయితే ఇంకే అనుకున్నట్టే జమీందారుల సంబంధం దొరికింది. ఎలా అయినా మా రాధ చాలా అదృష్టవంతురాలు. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు అవధాని గారు? నే చెప్పడం ఎందుకమ్మా, ఇదిగో ఫోటో, మీరే చూడండి. ఆ అందం, ఆ చందం, ఆ టీవీ అంతా జమీందారు బిడ్డే. మీరు కూడా చూడండి. నేనెందుకు లేవే చూడటం, అమ్మాయికి చూపించు. మీ ఇద్దరికి నచ్చితే నాకు నచ్చినట్టే. విన్నారండి ఆయన మాటలు? ఎంతైనా మేనలుడి మీద అభిమానం పోదు కదమ్మా. బాగా చెప్పారు. అమ్మాయి రాధా, ఈ ఫోటో చూడమ్మా. నీకు నచ్చితే వెంటనే లగ్నం పెట్టించేద్దాం. సిగ్గుపడకు శిష్యురాలా, నీ ఫోటో అబ్బాయి చూడడం తనకిష్టమేనని చెప్పడం జరిగిపోయాయిలే. దాని మొహం అదేం చెబుతుందండి. ఈ సంబంధం నాకు నచ్చింది, మంచిలో చూసుకుని అమ్మాయిని వచ్చి చూసి వెళ్ళమని వాళ్ళతో చెప్పండి. చూడు రాధమ్మా, మీ గురువు గారి పేరు నిలబెట్టాలి.
హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా పాడెద నీ నామమే గోపాల మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీ కోసమేరా మమతలతోనే మాలికలల్లి నిలిచితి నీ కోసమేరా ఆశలతోనే హారతి చేసి పదములు పూజింతురారా పాడెద నీ నామమే గోపాల నీ మురళి గానమే పిలిచెరా కన్నుల నీ మోము కదలెను లేరా నీ మురళి గానమే పిలిచెరా పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునా తటిపై ఆ పొన్నలు పూచే బృందావనిలో వెన్నెల కురిసే యమునా తటిపై నీ సన్నిధిలో జీవితమంతా కానుక చేసేను రారా పాడెద నీ నామమే గోపాల హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా పాడెద నీ నామమే గోపాల వీణ చక్కగా వాయించింది. అంతకంటే కమ్మగా పాడు. ఇదంతా క్లాసికల్ శాస్త్రీయ సంగీతం. ఏమండి ఒక సినిమా పాట కూడా పాడితే బాగుంటుందండి. మీరా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. అమ్మాయి మీకు నచ్చినట్టేగా మోహన్ బాబు? అలాగేనండి. ఇక కట్న కానుకల విషయానికి వద్దాం. చెప్పండి చక్రధరరావు గారు. కట్న కానుకల ఆ ప్రసక్తే వద్దు. వీరి ఇష్టమే మా ఇష్టం. ఆహా, జమీందారుల టీవీ నిలబెట్టారు కదండి. మా మాజీ జమీందారు దేవాంతకుడండి. భూషయ్య గారికి ఒకే కూతురని ఆస్తి అంతా ఆమెకే వస్తుందని తెలుసుగా. ప్రేమ సరి నోటి ఏం కాదులేవా చేసేంతకం. నేను చేయను. ఏం రోగం వచ్చింది? రోగం వచ్చింది నాకు కాదు, నీకు. పుస్తకంలో 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చినట్టు రాసుకుని 1 నెల జీతం మా ముఖాన్ని పడేస్తావా? 2 నెలలు దేంటి చెప్పు. ఏమిటి? చూడండి బాబు, పండక్కి అయ్యగారు 1 నెల జీతం అడ్వాన్స్ ఇవ్వమని చెప్పారా? 1 నెల జీతం ఇచ్చి 2 నెలలకు ఇచ్చినట్టు రాసుకుని సంతకం చేయమంటున్నారు. హరిగోవిందం గారు, ఏమిటి? ఇదండి, ఇది 2 నెలల జీతం ఇస్తున్నామండి. అబద్ధం, ఇచ్చింది 1 నెలదే. ఏమయ్యా? రాణాలి లోపలికి రండి. రోగం బాగా కుదిరింది. సంతకం కావాలంట, సంతకం. ఇంతకాలానికి ఇలా పాపం పండింది. మొత్తానికి కొత్త మేనేజర్ గట్టి పిండమే రోయ్. ఎంతకాలం నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? ఇదేం కొత్త కాదు మేనేజర్ గారు. ఫ్యాక్టరీతో పాటే ఈ పద్ధతి కూడా పుట్టింది. అవునండి. ఇలా కూలీలకు అన్యాయం చేస్తే చివరికి ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ మొహం లెక్క డొక్క. సంవత్సరం తిరగకుండానే వాళ్ళ జీతాల్లో కోసేసి కంపెనీకి దమ కట్టేస్తాం. కంపెనీకి కాదు, మీ కోటి జేబుల్లో జమ కడతారు. చిత్తం. అయ్యగారికి తెలియకుండా ఇక్కడ ఏ ఒక్క వ్యవహారం జరగదండి. ఆనందరావు గారికి కూడా తెలుసు. కూడా ఏమిటండి నా మొహం?
ఆయనకు కూడా వాటా ఉంది. బయటకు పక్కన ఇవ్వకండి బాబు. తమకు కూడా వాటా ఏర్పాటు చేశాం. ఆంబోళంలో పెట్టి మరీ సమర్పించుకుంటాం. సరే, మీ ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నా. ఏమిటి, మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? ఇంకా ఎక్కువగా మాట్లాడితే డిస్మిస్ కూడా చేస్తాను. అది చూస్తాం. అదరా భజ